హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే థ్రిల్లర్ కంటెంట్ టైప్ ఆఫ్ తెలుగు మూవీస్ ప్రెజెంట్ ఓటీటీలో ఏవి బాగున్నాయో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి స్పాయిలర్స్ కూడా మన దగ్గర అయితే దొరకవు. అండ్ ఒకవేళ కనుక మీరు ఫ్రీగా ఉంటే ఒక్క లైక్ అయితే ట్రై చేయండి. అది జస్ట్ మాకు బూస్టప్ అయితే ఇస్తుంది. సో ఇక లేట్ ఎందుకు, ఆ కంటెంట్ ఏంటో చెక్ చేసేద్దాం పదండి. దృశ్యం లాంటి ఒక ఫ్యామిలీకి సేమ్ ఆ మూవీలానే ఒక వ్యక్తి వల్ల ఆ ఫ్యామిలీకి అయితే ఇబ్బందులు అయితే ఎదురవుతుంటాయి. అయితే అనుకోకుండా ఆ ఇబ్బంది పెట్టే పర్సన్ అయితే చనిపోయి ఉంటాడు. అయితే అతను చనిపోవడానికి గల కారణం ఈ ఫ్యామిలీనా లేకపోతే ఇంకెవరైనా, అసలు దీని అంతటికి బ్యాక్ స్టోరీ ఏంటి అని జరిపే ఇన్వెస్టిగేషన్ పరిమిళ అండ్ కో. సేమ్ దృశ్యం మూవీ డార్క్ కామెడీ థ్రిల్లర్ గా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మూవీ కంప్లీట్ గా థ్రిల్లర్ గా ఫోకస్ చేసిన బాగుండు గానీ మధ్య మధ్యలో వచ్చిన అనవసరమైన కామెడీ వల్ల చాలా డీవియేట్ అయితే అవుతాం. అండ్ అంత పెద్ద వర్కౌట్ అయ్యే కామెడీ కూడా కాదు. చిన్న చిన్న ట్విస్ట్లతో ఓకే అనిపిస్తుంది. మరీ సూపర్ గా ఎక్స్పెక్ట్ చేసి మూవీని అయితే ట్రై చేయొద్దు. మీకు ఇంకే మూవీస్ లేనప్పుడు ఈ మూవీని అయితే ట్రై చేయండి. ప్రెసెంట్ ఈ మూవీ మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.25/5. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ నుంచి బేస్ చేసుకుని మనకు వచ్చే స్పై థ్రిల్లర్స్ అయితే మాక్సిమం 60% పైనే వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. మనకు ఆల్రెడీ తెలిసిన దురంధర్ అయితే ఎలాంటి ఎక్స్ప్లోడ్ అయిందో అందరికీ తెలుసు. కానీ దానికన్నా ముందే బాలీవుడ్ నుంచి మనకి చాలా స్పై థ్రిల్లర్స్ అయితే రావడం జరిగింది. అలానే ఇప్పుడు చెప్పబోతున్న ఈ ముఖబీర్ కూడా ఏ మిషన్ టు పాకిస్తాన్ అనే ఒక బుక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన ఈ సినిమా యాక్చువల్లీ సిరీస్. ఇది ప్రెసెంట్ అయితే సినిమా కింద రిలీజ్ చేశారు. తెలుగులో దొరకడం వల్ల మీరంతా ఈజీగా చూసేయొచ్చు. పక్క దేశం వాళ్ళు మన దేశం మీద అటాక్ ప్లాన్ చేస్తారు. అయితే ఆ అటాక్ నిజమా, అసలు వాళ్ళ ప్లానింగ్ ఏంటి, దాన్ని ఆపాలంటే ఏం చేయాలో తెలియక ఒక సీక్రెట్స్ పైన అయితే పాకిస్తాన్ కి పంపిస్తారు. సేమ్ దురంధర్ మూవీలా. అయితే అక్కడికి వెళ్ళిన ఆ ఏజెంట్ ఎలాంటి హార్డిల్స్ ఫేస్ చేశాడు, ఎలాంటి ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసి చివరికి తన దేశాన్ని కాపాడుకున్నాడా లేదో తెలియాలంటే ఈ ముఖబీర్ మూవీని అయితే చూడాలి. అయితే దురంధర్ మూవీ ఆ రేంజ్ లో ఉన్న కంటెంట్ మనం ఆల్రెడీ చూసాక ఇలాంటి మూవీస్ అన్ని ఓకే అనిపిస్తుంది కానీ అంత మంచి ఇంపాక్ట్ అయితే రాకపోవచ్చు. కానీ ఈ మూవీ అయితే బానే ఉంటుంది. ఒకవేళ మీకు స్పై థ్రిల్లర్ సిస్టమ్ అయితే ఈ మూవీని ట్రై చేయండి. ప్రెసెంట్ ఈ మూవీ మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5. ఒక చిన్న పొరపాటు వల్ల ఒక ఫ్యామిలీకి అయితే శాపం ఉంటుంది. ఆ శాపం వల్ల ఆ ఫ్యామిలీలో చాలా అనర్థాలు అయితే చోటు చేసుకుంటాయి. వాళ్ళ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తే ఓకే, కానీ మిగిలిన ఫ్యామిలీస్ ని ఆ ఊళ్ళో కూడా ఎఫెక్ట్ అయితే అదైతే ప్రాబ్లం కదా. సో ఇలాంటి కాన్సెప్ట్ మీద మనకు వచ్చింది త్రికాల మూవీ. ఈ కాన్సెప్ట్ అయితే మన సనాతన ధర్మం మీద ఒక పాయింట్ ని టచ్ చేసినట్టయితే ఉంటుంది. డార్క్నెస్ వరల్డ్ ని చుట్టేసినప్పుడు ఒక వెలుగు ఆ డార్క్నెస్ ని చీల్చి ప్రజల్ని కాపాడే కాన్సెప్ట్ మనం చాలా కథలుగా అయితే విన్నాం. అయితే ఇదే కాన్సెప్ట్ తో ఈ మూవీ తీయడం అయితే జరిగింది. టోటల్ గా ఈ మూవీ అయితే ఓకే, ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. కొంచెం ఓవర్ VFX అయితే వర్క్ చేశారు. కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించిన కొన్ని నేచురల్ సెటప్స్ అయితే బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ కొంచెం ఏదో సినిమా కంప్లీట్ చేయాలని ఏదో ఫినిష్ చేసినట్టు అయితే ఫీల్ అవుతారు. అందుకే జస్ట్ వన్ టైం వాచబుల్ అని చెప్తున్నా. ఒకవేళ మీకు సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ కంటెంట్ ఇష్టపడినట్టయితే ఈ మూవీని ట్రై చేయండి. పెద్దగా చూడకూడని కంటెంట్ అయితే ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ చిన్న పిల్లలతో అయితే వద్దని అనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ మూవీని కనుక చూడాలనుకుంటే ప్రైమ్ అండ్ హాట్‌స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5. ఆ డాక్టర్ వర్క్ చేస్తున్న హాస్పిటల్లో చాలా మిస్టీరియస్ చావులు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ చూసి మనోడు చాలా డిప్రెస్ అయితే అయిపోతాడు. అసలు వీటన్నిటికీ కారణం ఏంటి, దీని వెనక ఉన్నది ఎవరు అని చేపట్టే ఇన్వెస్టిగేషన్ లో తనకి మరో ఇన్వెస్టిగేటర్ అయితే హెల్ప్ చేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి అసలు ఈ సమస్యకి కారణం ఏంటని ఎలా తెలుసుకున్నారో, ఈ ప్రాసెస్ లో వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఫైనల్ గా దీని వెనక ఉన్న రీజన్ కనిపెట్టగలిగారా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ డోస్ అన్న మూవీ. నాకు జనరల్ గా మెడికల్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటుంది. ఎందుకంటే చాలా రియలిస్టిక్ గా లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే హాస్పిటల్ ప్రతి ఒక్కరికి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా టచ్ చేసే ఈ హాస్పిటల్ మీద థీమ్ అయితే అందరికి ఈజీగా కనెక్ట్ అవుతుంది. అయ్యో నిజమే కదా, అవును ఇలా కూడా జరుగుతుంది అని మనం ఖచ్చితంగా అనుకుంటాం ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ని చూస్తుంటే. బట్ ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చూడడం వల్ల మరీ సూపర్ గా కాకపోయినా ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ మలయాళం వాళ్ళు తీసిన ఈ మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి ఊపందుకునే టైప్ ఆఫ్ కంటెంట్ ని ఇష్టపడ్డ వాళ్ళకి మాత్రమే. ఈ మూవీ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా ఏం లేవు. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75/5.
ఆ ఊర్లో అందరికీ పెద్ది సార్ అంటే విపరీతమైన క్రేజ్. తను ఫీల్డ్ లోకి అడుగు పెట్టాడంటే ఎలాంటి గేమ్ అయినా ఫినిష్ చేయకుండా వదిలిపెట్టాడు. ఖచ్చితంగా వాళ్ళదే విన్. అయితే ఇలాంటి పెద్ది సార్ వాళ్ళ ఊర్లో ఎదురైన కొన్ని సంఘటనలు, మనోడికి పర్సనల్ లైఫ్ లో జరిగిన ఎఫెక్ట్, వాళ్ళ గ్రామస్తులకు జరిగే అవమానం, ఇలాంటివన్నీ ఎలా ఛాలెంజ్ చేసి గెలిచాడు. మనోడు ఫీల్డ్ లోనైనా లేకపోతే లైఫ్ లో కూడా గెలిచాడా, ఎలాంటి ఇబ్బందులు పడి నిజంగా పెద్ది సార్ ఎలా అయ్యాడో తెలియాలంటే పెద్ది మూవీని అయితే చూడాలి. మూవీ మరీ సూపర్ హిట్ కాదు, అలా అని ఫ్లాప్ కూడా కాదు, యావరేజ్ గా ఉంటుంది. కానీ పాయింట్ తీసుకుంటే మాత్రం మంచి ఇన్స్పిరేషన్. అదే ఎలా గెలవాలి, ఏం చేయాలి, ఎలా అయినా తన టార్గెట్ ఎలా అచీవ్ చేయాలన్న పాయింట్. అయితే ఈ మూవీ స్పోర్ట్స్ థీమ్ తో వచ్చిన ఒక యాక్షన్ థ్రిల్లర్. అయితే పెద్ది సార్ తన గోల్స్ ని అచీవ్ చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేశాడో, అందులో ఎలా సక్సెస్ అయ్యాడో తెలియాలంటే పెద్ది మూవీని అయితే చూడాలి. మరీ ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఏం లేవు, కానీ మూవీని ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ప్రెసెంట్ ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఈ వీక్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే స్టార్ ఐటమ్ ఇప్పుడు చెప్పబోతున్న ఇక్కా అన్న మూవీ. ఇదొక కోర్ డ్రామా థ్రిల్లర్. ఆల్రెడీ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఎదురే లేని లాయర్ అర్జున్ మెహ్రా ఎలాంటి కేసునైనా తను గెలిచే చూపిస్తాడు. కాకపోతే మనోడు పక్కా న్యాయం వైపే వాదిస్తుంటాడు. ఇలాంటి అర్జున్ మెహ్రాకి శౌర్యమేన్ గౌర్ అనే ఒక సస్పెక్ట్ కేసు అయితే వస్తుంది. ఆల్రెడీ ఒక హత్యలో ఇరుక్కున్న శౌర్య నిజంగానే ఆ హత్య చేశాడా, అసలే న్యాయం వైపు వాదించే అర్జున్ మెహ్రా తన కేసు వాదించాడా, ఒకవేళ వాదించాల్సి వస్తే దాని వెనక ఉన్న బ్యాక్ స్టోరీని ఎలా కనిపెట్టాడు, దాని నుంచి నిజాలు ఎలా తీసుకొచ్చాడో తెలియాలంటే ఈ ఇక్కా అన్న మూవీని అయితే చూడాలి. జనరల్ గా మనకు బాలీవుడ్ నుంచి వచ్చే ఇలాంటి లీగల్ థ్రిల్లర్స్ అయితే చాలా బాగుంటాయి. మిగిలిన వాళ్ళైతే అంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ క్రియేట్ చేయలేకపోయినా బాలీవుడ్ మాత్రం ఇలాంటి థీమ్ లో అయితే ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అంటే మాక్సిమం ఒక 75% సక్సెస్ రేటే ఉంది. సో ఈ ఇక్కా మూవీ కూడా. సో ఈ వీకెండ్ కి పాప్కార్న్ తో ఈ మూవీకి అయితే రెడీ అయిపోండి. అంటే మరీ సూపర్ గా ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మాదిరిగా ఎక్స్పెక్ట్ చేస్తే మూవీ మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. మరి ఇప్పటి వరకు ఈ వీడియోలో మీరు చూసిన కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి మనలాంటి సినిమా పిచ్చోళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడమే కాకుండా లైక్ కూడా చేయమని రికమెండ్ అయితే చేయండి. మళ్ళీ ఇంకొక మంచి కంటెంట్ తో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తా. సో ప్రెజెంట్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ అండ్ జై హింద్.